వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. మరి ఈ బిల్లు ఆమోదం పొందటం పట్ల మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీని కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలిపారు ఏపీ ప్రజల తరపున. ఇక గురువారం ఉదయం ఢిల్లీ ఎన్డీఏ ఎంపీలతో కలిసి ప్రధానిని కలిశారు లోకేష్. శాలువా కప్పి రాష్ట్రాల ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసి ఏళ్ల తరబడి పోరాడిన రైతుల గాథను ప్రధానికి వివరించినట్లుగా లోకేష్ ఎక్స్లో వెల్లడించారు. వారి త్యాగాలను కూడా గౌరవిస్తూ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకే కేంద్రం మార్గనిర్దేశం చేయాలని కోరినట్లుగా కూడా పేర్కొన్నారు. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026 ఇది కూడా లోక్సభలో ఆమోదాన్ని పొందింది. మరి గురువారమే రాజ్యసభలో చర్చకొచ్చిన ఈ బిల్లుకు ఎగువ సభలోనూ మద్దతు లభించినట్టే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు చెప్పాయి. ఇక 2014 నాటి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5ను సవరించి కొత్త రాజధాని అనే పదబంధ స్థానంలో అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అని స్పష్టంగా పేర్కొనటమే ఈ సవరణలో కీలక అంశంగా మారింది. అయితే ప్రధానితో భేటీలో లోకేష్ పావుగంటకు పైగా వివిధ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం, భవిష్యత్తు ప్రాజెక్టులపై చర్చ సాగినట్లుగా, ఇక అమరావతి నిర్మాణానికి వేగం పెంచేందుకు అవసరమైన మౌలిక వసతులు, పెట్టుబడుల అంశాలపై కూడా ప్రధానితో ప్రస్తావించినట్లుగా చెప్తున్నారు. ఇక లోక్సభలో బిల్లుపై చర్చ సందర్భంగా అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపిన విషయాన్ని కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు లోకేష్. అదే సమయంలో ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు స్టార్టింగ్లో ఆమోదం ఇచ్చిన వైసీపీ తీరా సభలోకి వచ్చాక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మేం దీనిని వ్యతిరేకిస్తున్నామంటూ వాకౌట్ చేసిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ప్రధానిని కలిసిన తర్వాత లోకేష్ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జును కూడా కలిసి బిల్లుకి సహకరించినందుకు మీకు కృతజ్ఞతలను కూడా తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కూడా కలిసి ఆమోద ప్రక్రియలో అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. మరి ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ని కూడా కలవబోతున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే ఈ సవరణ బిల్లు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా టీడీపీ పరిపాలనా దిశలోనూ కీలక మలుపుగా చెప్పచ్చు. మరి రైతుల త్యాగాలకు తగిన గౌరవం దక్కింది. ఇది కూటమి నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా చెప్తున్న మాట. ఏదేమైనప్పటికీ నిర్ణయం అమరావతి నిర్మాణానికి కొత్త ఊపుని తీసుకొస్తుందని కూడా చెప్పచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.